ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. నేను ఒకటి చెప్తుండా కాకానికి, రా నువ్వు ఏ గ్రామానికి వస్తావో రా, నువ్వు చేసిన పనులు లెక్క చెప్పు, దమ్ముంటే చెప్పు, మేము రాము. కావాలంటే ఆ ఊర్లో ఉండే తెలుగుదేశం, వైసీపీ ఏ పార్టీలకు సంబంధం లేకుండా రైతులు రా, మనం నువ్వు చేసినని చెప్పు, దమ్ముంటే ఈ పనులు నేను చేయించాను నా టైంలో అని చెప్పు, సిగ్గుంటే చెప్పు. వీళ్ళు చెప్పారు, ఒక మ్యాప్ చూపించారు. వాళ్ళు అన్ని క్రాస్ రెగ్యులేటర్స్ మన టైంలో 2019 టైంలో ఇప్పుడు చూశారు మీరు ఇక్కడ ఎంత పెద్ద క్రాస్ రెగ్యులేటర్. వాళ్ళు 200 బస్తాలు వేసి ఇసుక తెచ్చి కాపులాలు కాసేవాళ్ళంట. 100 మంది రైతులు వచ్చి నిలబడేవాళ్ళంట. అవన్నీ లేకుండా మొత్తం క్రాస్ రెగ్యులేటర్స్ చేశాం. ఇవన్నీ బండేపల్లి కెనాల్ మీద ఉన్న క్రాస్ రెగ్యులేటర్స్, ఒక్కొక్కటి 10 లక్షలు. బ్యూటిఫుల్ గా పని జరిగినాయి, ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూశారు. వాటికి షట్టర్స్ మార్చినట్టు షట్టర్ మార్చకుండా మొత్తం 150 కోట్లు, 5 సంవత్సరాల్లో 150 కోట్లు, లాస్ట్ 23లో 18,50,00,000. మేమందరం మీ అందరికి చూపించాం మీడియాకి. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే రిపోర్ట్ ఇచ్చింది మొత్తం తినేశారని. అటువంటి వాళ్ళకి బిల్లులు ఇచ్చే పరిస్థితి వస్తే మాత్రం మీరే రెస్పాన్సిబుల్. నేను చెప్తుండా, ఒక ఆయన రిటైర్ అయిపోయినాడు, ఈగా ఎస్సీగా ప్యాకేజెస్ కి ఒప్పుకోలే సిఈ తిరుపతి ఇరిగేషన్, కానీ 30 పనులు 40 పనులు కలిసి 5 ప్యాకేజీలు చేసేసి 20 కోట్ల రూపాయలు లాస్ట్ ఎలక్షన్ ముందు పే చేసి దానికి ప్రయత్నం చేశాడు అతను. ఇప్పుడు మా టైంలో హార్డ్లీ 11-12 కోట్లు చేశారు. ఇప్పుడు ఎఫ్డిఆర్లు ఇప్పుడు వస్తున్నాయి. 160 పనుల కింద చేశారు. 3 లక్షల నుంచి 10 లక్షలు 15 లక్షల వాల్యూ. ఏ ఊరికి ఆ ఊరు చేశారు. నువ్వురా పోయి ఆ ఊర్లో తెలుగుదేశం టైం ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, చంద్రమోహన్ రెడ్డి కొడుకు మెక్కుతుండారు, పనులు చేయకుండా. సిగ్గుండాలా? ఆ బతుకు మేము బతకలా. మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఊళ్ళో ఉన్న సొత్తు కోసం చేతులు జాపలా, తినేసి కరోనా హౌస్ లో ఫుల్గా తిని పడుకోలే. మా జీవితం అంతా ప్రజల మధ్య బతికాం. నువ్వు మమ్మల్ని మాట్లాడతావా దుర్మార్గంగా? ఒకవేళ పెండింగ్ బిల్స్ ఉన్నాయి, 5 ఏళ్ళు ఆపేసావు కదా, చేసిన పనులకు ఆపేసావు కదా. ఇప్పుడు నీకు చేయని పనులకి డిపార్ట్మెంట్ బిల్లు చేస్తా తమాషాలు పడతా ఉన్నారు. చెప్తుండా, సీరియస్ వార్నింగ్ ఇస్తుండా. దుర్మార్గాలు చేసి కొంతమంది వెళ్ళిపోయినారు. వాళ్ళు ఏదో ఒక రోజు పనిష్మెంట్ తప్పదు వాళ్ళకి. వదిలిపెట్టను వాళ్ళని. ఈ కాంట్రాక్టర్లు 5 ప్యాకేజీలు చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టను.